కార్తీక మాసంలో దేవుళ్ళ దర్శనం చేసుకొని గుడికాడ దీపాలు ముట్టిస్తే మంచిదని భక్తుల నమ్మిక. కొందరు దీపెంతలలో పెడితే కొందరు ఉసిరికాయ మీద ముట్టిస్తారు, ఇంకొందరు పిండితో దీపెంతలు చేసి ముట్టిస్తారు, నెయ్యి దీపాలు పెడతారు, ఇంకొందరు 365 ఒత్తులు వేసి వెలిగిస్తారు. ఎట్లా గొలుసుకున్నా పుణ్యమేనట. మరి చూద్దాం పాన్రి ఇవాళ పూజలు ఎట్లయినాయో. కార్తీక మాసం మొదటి సోమవారం శివాలయాలకు శితమొచ్చిండ్రు భక్తులు. శివయ్యకు పాలాభిషేకాలు జలాభిషేకాలు చేసిండ్రు. గుడి ముంగట కార్తీక దీపాలు ముట్టించి మొక్కులప్ప చెప్పిండ్రు. ఎంలాడ రాజన్న గుడికి ఎగిలివారక ముందే లైన్లు కట్టిండ్రు. గుండంల తానాలు చేసి భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకొని రాజన్నకు కోడలు కట్టేసిండ్రు. యాదాద్రిలా కాలు వెట్ట సందు లేదు. గుడి మండపంలా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినాయి. సోమశిలల సోమనాథునికి మొక్కులప్ప చెప్తే చెరువుగట్టు రామలింగేశ్వరుని గుడికాడ జాతర సాగింది. మేము ఎంతో ఆనందకరంగా ఇక్కడ అభిషేకం అర్చనలు అన్ని చేసుకొని మేము చాలా సంతోషంగా ఉంటాము. ఇక్కడ ఏమి కోరుకున్నా కూడా ఆ కోరికలన్నీ నెరవేరుతుందని 4 గంటలకే తులసి చెట్టు దీపం పెడతాము. ఇంట్లో దీపం పెట్టుకొని పూజలు చేసుకొని ఒక పూట అన్నం తింటాం. ములుగు రామప్ప వరంగల్ 1000 స్తంభాల గుడి ఆడ ఈడనేం లేదు. శివాలయాలన్నీ భక్తులతోటి నిండినాయి. ఇంట్లో దీపం పెట్టుకొని అప్పుడు ఇక్కడికి వస్తాం. స్వామి దగ్గరికి రుద్రాభిషేకము అభిషేకాలు అన్ని చేయిస్తామండి. ఇది చాలా ముఖ్యం కదా కార్తీక మాసము. శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకొని దీపాలు ముట్టించిండ్రు. రంగురంగుల లైట్ బుగ్గల నడుమ గుడి గిట్ల శమక్కుమంటుంది.